ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. సమూయేలు పుస్తకము 2వ సమూయేలు పుస్తకము దయచేసి 18వ అధ్యాయము 33వ వచనమును తర్వాత 1వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు రాజు బహుగా కలతపడి గుమ్మమునకు పైగా ఉన్నటువంటి గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయుచు, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా ఏడ్చుచు వచ్చెను. 19 మొదటి వచనం. రాజు దుఃఖించుచు యుద్ధమందు వారు వచ్చి, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యమును గ్రహించినట్లయితే ఇక్కడొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే రాజు అయినటువంటి దావీదు. ఈ దావీదు ఒకరి కొరకు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నా కుమారుడా అబ్షలోమా, నీకు బదులు నేను చనిపోయిన ఎంత బాగుండును అని చెప్పి దావీదు బహుగా ఏడ్చుచు దుఃఖపడతా ఉన్నాడట. ప్రియులారా, గమనించాలి, దావీదును గురించి బైబిల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని వాక్యములో మనం చూస్తాం. ఏమనంటే, దావీదు దేవునికి ప్రియుడని, దేవునికి ఇష్టానుసారుడని, లేక ప్రియులారా ఇంకా మనము ముందుకు వెళ్ళి చూస్తే సింహము యొక్క గుండె గలవాడని, అంతేకాదు ప్రియులారా మహాసైన్యము ఎదిరించలేనటువంటి వ్యక్తిని ఎదిరించినటువంటి వాడని, ఇంకా అనేకమైనటువంటి ఇదిగో ప్రియులారా ఏమండి నామకరణములు పెట్టబడినటువంటి సంగతులను దావీదు విషయములో మనము చూస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు ఎలాంటి వాడట అంటే, దేవునికి ప్రియుడు, దేవునికి ఇష్టానుసారుడు, దేవుని హృదయంతరంగములలో ఉన్నటువంటి ఆలోచన యావత్తు కూడా ఎరిగి కార్యములు చేసేవాడు. అంతేకాదు ప్రియులారా,
దావీదు యొక్క అనుచరుడు పెట్టినటువంటి పేరేమిటి అంటే, నీ తండ్రి మామూలు వ్యక్తి కాదు, అతడు సింహము గుండె గలవాడు. అంతేకాదు, ఇదిగో ప్రియులారా, మహాసైన్యము చేయలేని కార్యము ఒక్కడే చేసినటువంటి వాడు దావీదు. హల్లెలూయా. అలాంటి దావీదు, అలాంటి పేరు పొందినటువంటి దావీదు ఇప్పుడు ప్రలాపిస్తూ బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఈ ఏడ్చుటకు కారణం? ఇతడు యాడ్వటములో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఇతడు ఇదిగో ప్రియులారా, ఇదిగో బాధించుటకు కారణము ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము చూస్తే, ప్రియులారా, బైబిల్లో స్పష్టముగా వ్రాయబడింది. దావీదుకు ప్రియులారా అమ్నోను అనేటువంటి కుమారుడు ఉన్నాడు. 13వ అధ్యాయములో మనము చూస్తాం. ఈ అమ్నోను అబ్షలోము అనేటువంటి చిన్న కుమారుడు. దావీదు పెద్ద కుమారుడేమో అమ్నోను. దావీదు చిన్న కుమారుడైన అబ్షలోముకు ఒక తోడబుట్టిన చెల్లెలొకతుంది. ఆమె పేరేమిటంటే తామారు. ఇప్పుడు ఈ అమ్నోను ఏం చేశాడంటే, తన సహోదరి మీద వ్యామోహము చెందినవాడై ఆమెను పాడు చేశాడు, బలవంతము చేశాడు. బలవంతం చేసినందుకు తన సహోదరుడు, అంటే ఒక కుటుంబములో తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. ఇదిగో ప్రియులారు, వీరందరూ కూడా ఒకే రాజ కుటుంబానికి చెందిన వారి మధ్యలో ఇలాంటి పాతకము బయలువెళ్ళితే నా సహోదరిని, నా చెల్లెలని ఇలాగూ అవమానపరుస్తాడా అని చెప్పి అబ్షలోము ఏం చేస్తాడంటే, అమ్నోనును ఒక స్థలమునకు విందుకు పిలిచి అతన్ని చంపివేస్తాడు. చంపివేసి ఇదిగో ప్రియులారా, అప్పటి నుండి తండ్రి మీద పగ పెంచుకున్నాడు. ఎందుకో తెలుసా? నా చెల్లెల విషయములో నీవు రాజుగా ఉండి కూడా న్యాయము చేయలేకపోయావని పగ పెంచుకున్నాడు. పగ పెంచుకొని రాజ్య పదవిని ఆశించి, అధికారమును ఆశించి తండ్రి మీదే శత్రువుగా మార్చబడి కొంతమంది ఇదిగో ప్రియులారా సైన్యమును పోగేసుకొని తండ్రి మీదకే యుద్ధానికి వచ్చాడు అబ్షలోము. స్తోత్రం చెబుతారు ఒకసారి. ఏం చేశాడు? కుమారుడే ఏం చేశాడు? కుమారుడే. చెప్పరేమండి అమ్మా, కుమారుడే. బైబిల్ తీవ్రంగా చదువుతున్నట్టున్నారు తలలు ఉంచుకొని. హల్లెలూయా. కుమారుడే తండ్రి మీద పగ పెంచుకున్నాడు. పగ పెంచుకోవడమే కాదు, ఇదిగో ప్రియులారా, తండ్రి రాజ సింహాసనము మీద ఆధిపత్యము చేసి ఆ సింహాసనమును ఇదిగో ప్రియులారా దక్కించుకోవాలని కుట్రపూరితమైన ఆలోచనతో తండ్రిని చంపివేస్తే ఆ సింహాసనం తర్వాత ఎవరికి వస్తుంది? కుమారునికే కదా. కాబట్టి ఇదిగో ప్రియులారా, కొంతమంది ఇదిగో ఆ రాజులతో ఏమండి చేతులు కలిపి వారిని ఆ శత్రు సైన్యమును తీసుకొని తండ్రి మీదకే యుద్ధానికి వచ్చాడు అబ్షలోము. వచ్చినప్పుడు ఈ వార్త విన్నాడు. ఎవరో? దావీదు విన్నాడు. దావీదు విని తన దగ్గరున్నటువంటి సైన్యమును
4 భాగాలుగా విభజన చేసి 3 వ్యక్తులకు 3 భాగాలు పంచి ఒక భాగాన్ని తను వెంట పెట్టుకుని ఇతడు ఏం చేశాడంటే ఈ ప్రియులారా ఈ సైన్యమునకు ఏమండి అధిపతులుగా ఉన్నటువంటి వారితో ఒక ప్రమాణం చేయించుకున్నాడు. అయ్యా మీరేదైనా చెయ్యండి, శత్రు సైన్యమును ఓడించండి, కానీ నా కుమారుడైన అబ్షలోమును మాత్రం చెప్పండి చంపొద్దయ్యి అని చెప్పి ప్రమాణం చేయించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని తండ్రి ప్రేమ ఎంత స్పష్టంగా అర్థమవుతుందో మనం గమనించవచ్చు ప్రియులా. ఏమండి తండ్రి ప్రేమ ఎలాగూ చూపుతుంది అంటే ప్రియులారా చాలా అద్భుతమైనటువంటి ప్రేమ అది. కానీ ఏమండి ఈ తండ్రి ప్రేమ అనగా మన ప్రభు ప్రేమకు సాదృశ్యమై ఉంటే మనమే మన తండ్రి ప్రేమను అర్థం చేసుకోనకుండా విరోధముగా చెప్పరే మనమే. అవునా అవునా కాదా? దావీదు మన ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యముగా ఉంటే అబ్షలోములము మనమే. తండ్రి ప్రేమను గుర్తించలేం, తండ్రి మనస్సును అర్థం చేసుకోలేం, తండ్రి యొక్క ఆవేదనను అర్థం చేసుకోలేం. ఏమండి గుణమెరగని గుడ్డోళ్ళు వెళ్ళిపోయి మురుగుంట్లో పడిపోతాం మనమే. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అయితే మన పాఠం అది కాదు, కానీ గ్రహించండి. ఇప్పుడు ప్రియులారా ఇతడు ఏమండి ఇదిగో బయలుదేరి అరణ్య ప్రయాణము గుండా వెళుతున్నటువంటి సమయములో ఇదిగో అబ్షలోము నుండి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భములో శత్రువుగా మారిన అబ్షలోము యొక్క సైన్యము ఓడిపోయింది దావీదు సైన్యము చేతిలో. ఓడిపోవటమే కాదు, అబ్షలోము ఏం చేశాడంటే ఇక మనము గెలవలేం అని చెప్పి అనుకొని కంచరగాడిదనకి పరిగెడతా ఉన్నాడు, వెళతా ఉన్నాడు. వెను తిరిగి చూసుకుంటూ వెళ్తున్నాడు. ఈ గాడిదేమో పరిగెడతా ఉంది. ఒక పెద్ద మస్తకి వృక్షము ఒకటి ఎదురొచ్చింది. ఈ గాడిద పరిగెత్తుతూనే ఉంది. మనోడు జుట్టెళ్ళి ఆ మస్తకి వృక్షములలో ఇరుక్కుపోయింది, చిక్కుకొంది. ఆ గాడిద వెళ్ళిపోయింది. మనోడేమయ్యాడు? చేతులు 2 పైకి కట్టేసేస్తే నేలకి ఆకాశానికి మధ్యలో ఎలాగైతే వేలాడబడతారో అలాగూ వేలాడబడ్డాడు. ఇప్పుడు దావీదు సైన్యములో ఉన్నటువంటి ఒకడు బాణం వేసి అతన్ని చంపేశాడు. ఇప్పుడు ప్రియులారా ఈ చంపబడిన వార్త దావీదు విన్నాడు. దావీదు విని ఏం చేస్తున్నాడు అంటే ప్రియులారా ఇప్పుడు దుఃఖిస్తా ఉన్నాడు. ఎవరి కొరకు దుఃఖపడుతున్నాడు అంటే తన కుటుంబములో తన మీదే ఎదురాడి తిరుగబడి శత్రువుగా ద్రోహిగా దుర్మార్గునిగా పదవి వ్యామోహము గలవాడైనటువంటి తన కుమారుని నిమిత్తము ఏడుస్తున్నాడు. ఏడవటమే కాదు, ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఏడవటం అంటే కన్న కడుపును బట్టి ఏడ్పనెటువంటిది సహజం. ఏడ్పనెటువంటిది రావడం మంచిదే. కానీ ఇతడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నా కుమారుడు అబ్షలోమా, నీకు బదులు నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఈ మాట కరెక్టేనంటారా? మనం కూడా కొంతమంది, మనలో కూడా చాలా మంది
ఎవరైనా ఇబ్బంది పెడితే, పిల్లలకి ఏదైనా ఇబ్బంది జరిగితే, అయ్యో ఆ మాయిదారిది ఏదో నాకు వస్తే బాగుండని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అవునా కాదు? ఇప్పుడు గమనించండి ప్రియులారా, పాఠం ఏమిటంటే దావీదు మాట్లాడుతుంటున్నాడు ఒక ద్రోహి అయిన కుమారుని కొరకు, ఒక నీచుడైన కుమారుని కొరకు, పదవి వ్యామోహముతో ఇదిగో నిండి ఉన్న ఒకరి కొరకు ఇతడేడుస్తూ అంటున్నాడు, నీకు బదులు నేను చనిపోయినా బాగుండేది అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు ఎవరి కొరకు జీవిస్తున్నావు? నీవెవరి కొరకు జీవిస్తున్నా? దావీదుని దేవుడు ఒక మాట అడగగలిగితే, దావీదు తలెక్కడ పెట్టుకుంటాడు? అసలు మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ప్రియులారా చూడండి, ఏమండి, తండ్రి గొర్రె మందలను తోలుకొని వెళ్ళి అడవిలో ఒక బుడ్డోడి మాదిరిగా గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఈ వ్యక్తిని రాజ సింహాసనం ఎక్కించి, రాజ పదవిని అతని చేతికప్పగించి, ఉన్నతమైన శిఖరాగ్ర స్థాయిలో నిలబెట్టిన దేవుని కొరకు ఇతడు బ్రతకాలా, లేకపోతే తన కుమారుని కొరకు బ్రతకాలా? చెప్పండి, ఎవరి కొరకు బ్రతకాలా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నావు దావీదు అంటే, దేవుడు నీ జీవితంలో, నీ వ్యక్తిగత పరిస్థితుల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతకరమైన కార్యాలు చేసి ఎంతటి గొప్ప స్థానము దేవునికి ఇచ్చాడు కదా. మరింత గొప్ప స్థానములో ఉండడానికి కారకుడెవరు? చెప్పరే, ఎవరు? వాళ్ళ నాన్న, ముత్తాత. వాళ్ళ నాన్న, ముత్తాత. వాళ్ళ నాన్న ఎవరు? దావీదు నానెవరు? యెషయి. యెషయి నానెవరు? ఓబేదు. ఓబేదు నానెవరు? ఓబేదు నాన్న బోయాజ్. దేవునికి స్తోత్రం. బోయాజ్ భార్య ఎవరు? పర్లా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, బోయాజుకు ఓబేదు పుట్టాడు, ఓబేదుకు యెషయి పుట్టాడు, యెషయికి దావీదు పుట్టాడు. ఇప్పుడు ఇతని హెచ్చింపుకు, ఇతని ఆశీర్వాదమునకు, ఇతడు ఈ విధమైన పరిస్థితిలో ఉండడానికి కారకుడు ఎవడంటే దేవుడు కదా, దేవుడే కదా. మరి ఇతడేంటి, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండేదని తన కుమారుని కొరకు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంతకీ దావీదు ఎవరి కొరకు బ్రతకాలా? ఎవరి కొరకు బ్రతకాలా? జీవమిచ్చి, ప్రాణమిచ్చి, ఉన్నతమైన స్థితిలో నిలిపి, ఇదిగో ప్రియులారా, ఆయుష్ిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఒక ఉన్నతమైన స్థితిలో నిలిపినటువంటి దేవుని కొరకు బ్రతకాలా? నీ మీదే తిరుగబడి, వ్యసనపడి, నిన్నే చంపాలి అని చూచిన వ్యక్తి కొరకు బ్రతకాలా? ఎవరి కొరకు బ్రతకాలి? ఇప్పుడు దావీదు సంగతి అక్కడ పక్కన పెడదాం. మన సంగతి ఏంటి? అసలు మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం?
మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం, దేని కొరకు బ్రతుకుతున్నాం? ప్రియులారా, ఈ లోకములో ఇదిగో ఏదో కొంతమంది పేరు సంపాదించుకొనుట కొరకే బ్రతుకుతుంటారు. ఏమంటే పేరు కావా? ఏంటది అది? దేవుని వాక్యములు 11వ అధ్యాయం ఆది కాండములు మనం చూస్తాం. నోవాహు సంతతి జలప్రలయము తరువాత ఏమండి ఆకాశమునకు అంటు శిఖరమును కట్టి పేరు సంపాదించుకుందాం రెండు అనుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ జలప్రలయములో అనేకులు గొప్ప తెప్పలుగా పడి చచ్చి ఉన్నారు, చచ్చిపడి ఉన్నారు. వాళ్ళల్లో ఒకవేళ వదిలేస్తే దేవుడు చెప్పరే. ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెబుతాను. కరోనా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. దేవుడు మనది మారుమూల గ్రామం కాబట్టి, పక్క గ్రామం కాబట్టి ఎవరికి ఏ కరోనా వైరస్ రాకుండా, ఎటువంటి వ్యాధి రోగ బాధలు లేకుండా సక్రమంగా బ్రతికించాడు కదా, అవునా కాదా? కోట్లు పెట్టిన ఇదిగో ప్రియుల హాస్పిటల్లో డబ్బు ధారపోసిన బ్రతికి బట్టగట్టిన వాళ్ళు లేరు ఈరోజు. మనకు మాత్రం ప్రభు శ్రేష్టమైన కృప ఇచ్చాడే. ఆ రోజుల్లో కూడా ప్రియులారా జలప్రలయములో ఏమండి నోవాహు కుటుంబము తప్ప ఇక ఎవ్వడు బ్రతికి ఉండలేదు. దేవుడు వీరిని కూడా విడిచిపెడితే వీరిని కాపాడి తీసుకొని వచ్చి ఆ నోవాహు సంతతిని వృద్ధి చేశాడు. అయ్యో, జలప్రలయములో చనిపోకుండా దేవుడు మమ్ములను రక్షించాడని దేవుని కొరకు బ్రతకాలా, పేరు సంపాదించుకొనుట కొరకు బ్రతకాలా? చెప్పండి. ఎందుకొరకు? దేవుని కొరకే బ్రతకాలి కదా, దేవుని కొరకే బ్రతకాలి కదా. మరి దేవుని కొరకు బ్రతికారా వాళ్ళంటే కాదు, పేరు సంపాదించుకొనుట కొరకు బ్రతికారు. పేరును సంపాదించుకోవాలని ప్రయత్నం చేశారు. దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. ఒకడి మాట ఒకడికి అర్థం కాకుండా చేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నువ్వెందుకు బతుకుతున్నా? పేరు కావాలా? లేకపోతే నువ్వు బ్రతికించిన దేవుని కొరకు బ్రతుకుతున్నావా? దేని కొరకు బ్రతుకుతున్నా? ఏమండి దేవుని వాక్యములో యాకోబు పత్రికలు అంటాడు కదా, నీ జీవము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది కాదని జీవితం, అవునా కాదా? ఈ జీవితంలో నువ్వేం చేస్తా? పేరును సంపాదించుకోనాలి. పేరు సంపాదించుకోవాలని ప్రాకులాడుతావు, ప్రయత్నిస్తావు. ఇదిగో దేవుడు ఒక్క క్షణము మనలను విసర్జిస్తే మనమేమైపోతామో మనకే తెలీదు. భక్తుడు అంటాడు, నీటి బుడగ వంటిది మన జీవితం. కాబట్టి ఆయన శరణుకొచ్చి మనం బ్రతుకుతున్నాం గనక ఆయన కొరకు బ్రతకటానికి ప్రయత్నము చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ దావీదు వలె మనం కూడా అనుకుంటాం, అయ్యా నా కుమారుడు అబ్షలోమా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండేదయ్యా. ఏమండి, గొర్రెలు కాచుకుంటే బొడ్డోడిని తెచ్చి సింహాసనం ఎక్కించి వెండి బంగారుల మధ్య, ఇదిగో రాజ పదవి మధ్య అనేకులు తన మాట వినగలిగిన పరిస్థితిని దేవుడిచ్చి ఆధిక్యతనిచ్చి నిలబెడితే దేవుని కొరకు బ్రతకవలసిన దావీదు ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు? తన బిడ్డల భవిష్యత్తు కొరకు,
తన బిడ్డల ప్రాణము కొరకు. ఏమండి, దేవునికి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి? దేవునికి ఎంత బాధ? దేవునికి ఎంత బాధ. నేను ఇన్ని చేస్తే వీడు నా కొరకు బ్రతకకుండా అల్లాళ్ళ కొరకు బ్రతుకుతున్నాడే. అవునా కాదా? అవునా కాదండి? ఇప్పుడు పేరు సంపాదించుట కొరకు నోవాహు కుటుంబము ప్రాకులాడింది, వ్యర్థమైపోయారు. తర్వాత ప్రియులారా, ఇంకా మనము ముందుకు వెళితే కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నారంటే డబ్బు సంపాదించుట కొరకు. ఏం సంపాదించడానికి? డబ్బు చచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా. ఇంతకుముందు పావలా బిల్లలు, 20 పైసల బిల్లలు, 10 పైసల బిల్లలు కూడా ఉండేవి. అవి కూడా ఒక్కటి కూడా మన పెట్లో వేస్తారు. అవి మనమేం తీసుకెళ్ళాం. కొంతమంది పెట్లో వేస్తారు, మరమరాల్లో వేస్తారు, గులాములో కలిపేస్తారు, అన్నిట్లో వేస్తారు. ఒక్కటి కూడా నీ ముఖం ఆఖరికి నొచ్చుటి మీద. నేను కొంతమంది హైందవ సంప్రదాయంలో చూశాను, నెత్తి మీద ఒకటి పెడతారు, ఇక్కడ రూపాయి బిల్ల. అది ఎందుకు పెడతారంటే నేను అనుకున్నాను, ఒరే నువ్వు ఇక రూపాయికి కూడా చల్లవు. ఎందుకు పెట్టారు చెప్పరే? బతికినంత కాలం రూపాయి 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 అని ప్రాకులాడావు. ఇప్పుడు నీ నెత్తి మీద రూపాయి పెట్టినా రూపాయికి కూడా చల్లవరా అని పెట్టారు అనుకున్నా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. మొన్న ఇటీవల కాలంలో ఒక కార్యం జరిగింది. ఆమె ధనవంతురాలు, చేతికి 2 బంగారు గాజులు వేసుకుంది, మంచి మంచి పెద్ద పెట్టింది. చెవు సాగిపోయి ఎంత దూరం వచ్చింది. చెవు సాగి మన అరిసేయి కూడా పట్టింది ఆ చెవులో. ఏమన్నా అంత చేటు సాగింది. సరే బాగానే ఉంది. ముక్కుకు పెట్టింది అంతలా, ముక్కు పేసర. సరే ప్రియులారు, చచ్చిపోయింది. బ్రతికినంత కాలం ఏం బ్రతికిందో చచ్చింది. హఠాత్తుగా చచ్చింది. కూతుర్లు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. ప్రియులారా, ఈ చెవులు ఎట్టాగట్టా తీశారు. ఈ చెవులు చెప్పరే, ముక్కుది రాట్లా. ఏం చెయ్యాలి? కత్తిరెత్తం కూడా దేశ రక్తమే చెయ్యం. ముక్కుది రాట్లా, ఓడదెత్తానికి రాట్లా. ఆడోళ్ళు ఏమో పట్టుకొని ఓడదెత్తానికి కొంచెం చచ్చిపోయిన మనిషిగా భయపడ్డారేమో. సరే వెళ్ళి కుమారుడు, అది ఇప్పుడున్న రేటును బట్టి మినిమం ఒక 20,000 30,000 అన్నొస్తుంది. వరదాగా 30,000 రూపాయలు మట్టిలో పోతాం ఎందుకు అని అట్టు పట్టుకుని అట్లా ఆగాడు. ఒకవేళ చచ్చిపోయే టైం వచ్చినప్పుడు అన్ని తీసి పక్కనే ఎవరికన్నా ఉంటే దేవునికి స్తోత్రం. అర్థమైందా? రాకపోయారనుకో, కుమారులు కోడల్లో కూతుర్లు శుభ్రంగా లాగేసేస్తారు. అప్పుడే కథలో చచ్చిపోయి ఉంటావు కదా, నీలుకుపోయి ఉంటావు. ఏం తెలియదు. యేసు రక్తమే జయం కలుగునుగాక. చూడండి ప్రియులారా, ధనము కొరకు, ధనమును సంపాదించుట కొరకు బ్రతుకుతారు మరి కొంతమంది. ఈ ధనము నీ వెంట రాదు ప్రియులారా. నీవు సంపాదించుకున్న ధనములో ఒక్క పైసా కూడా చేత పట్టుకొని వెళ్ళవు. అర్థం కాల? భూమి మీద ఉన్నంత కాలం మనిషికి ధనం అవసరమే. కానీ ఎంతవరకు అవసరం చెప్పండి? ఎంతవరకు అవసరం? ఇప్పుడు చాలా మందిలో బైబిల్ గ్రంథములు మనము చూస్తాం. ఏమండి, భక్తుడు అంటాడు కదా, అయ్యా అధిక పేద స్థితి నాకు వద్దు, ఎందుకంటే పేదవాడనై దొంగిలించి నా దేవుని నామమును అవమానపరుస్తానేమో, కాబట్టి
అధిక పేద స్థితి వద్దు. అధిక పేద స్థితి ఉంటే ప్రాబ్లమే కదా, కాబట్టి అధిక పేద స్థితి వద్దయ్యా. మరి రెండవది అంటున్నాడు, అధిక ధనము కలిగిన స్థితి కూడా నాకు. ఎందుకని? ఒకవేళ ఎక్కువైతే కొవ్వెక్కువైద్దయ్యా. కొవ్వెక్కువయ్యి యెహోవా ఎవడని దూషిస్తానేమో. కొవ్వెక్కువైపోయి, ధన గర్వం ఎక్కువైపోయి, ధనంతో కూడినటువంటి పరిస్థితులు ఎక్కువైపోయి, ఇదిగో యెహోవా ఎవడని దూషిస్తానేమో. కాబట్టి అట్లా వద్దు, ఎట్లా వద్దు. రోజు నాకు తిండి తినటానికి నా అవసరతలకు సరిపోను నువ్విస్తే చాలయ్యా. హల్లెలూయా. ఈరోజు ప్రాకులాట. ఎంత ప్రాకులాట? ఏమండి, ఎంత ప్రాకులాట? ఎంత ప్రాకులాట అండి? కొంతమందికి దేవునికి స్తోత్రం, పొద్దున్నే పని పథకాలు ఏంటది? అది మట్టి పనికి జాలటల్లా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకొక పనికి వెళ్తున్నారు కొంతమంది. అర్థం కాలే. ఇంకా చాలా చాలా పనులు. అసలు ఏ రోజు కూడా ఖాళీ ఉండకోకుండా పని ఉంటే అర్థం కాల, బల్లేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను అందుకని నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రియులారా, ఎండాకాలం పిల్లలకి సెలవులు ఇచ్చినట్టుగా ఏది స్కూళ్ళకి సెలవు ఇస్తారే, అట్లా కొంతకాలం ఒక నెల 10 రోజులు చర్చికి కూడా సెలవు ఇస్తే భలేగా ఉంటుంది. పిల్లలు ఆడుకున్నట్టు గోలికాయల ఆటలు, తొక్కుడు పిల్ల ఆటలు, ఇంటికాడ కూర్చొని పనికి మాలిన సొల్లు కబుర్లు చెప్పుకుంటూ అరుగుల మీదలు కూర్చొని ఏమండి అన్నీ చెప్పుకోవటానికి బాగుంటుంది. ఈరోజు చాలా మందికి ప్రార్థన సమయం తెలియటల్లా, ప్రార్థన ఇదిగో ఆ విలువలు తెలియటల్లా. నేనంటాను, చాలా మందిని బైబిల్లో ప్రభు అన్నాడు, వారికి అవసరమైనప్పుడు, అనుకూలత వచ్చినప్పుడు ప్రభువా అని చెప్పి పిలుస్తారట. ఎవరిలాంటి వాళ్ళు? ఎవరిలాంటి వాళ్ళు? కొంతమంది లాంటి వాళ్ళు. అవసరం వచ్చినప్పుడు, గుర్తొచ్చినప్పుడు. ఇప్పుడు మన దినచర్య ఒకటే స్టార్ట్ చేసామంటే, పొద్దున్నే లేవగానే టీ తాగటం అలవాటు కదా, అవునా? టీ తాగుతారా, పాలు తాగుతారా, హార్లిక్సా? ఏంటో బ్రౌన్ మెటానా, బూస్టా, రాగి జావా? షుగర్ వాళ్ళు తాగుతున్నారు రాగి జావ. తాగొద్దని కాదు, మనకు అదొక దినచర్య. ఇది దినచర్య కదా. ప్రతిరోజు లెగంగానే రాగి జావో, ఒక కప్పు పాలు, ఒక కప్పు టీయో ఏదో ఒకటి తాగి, తర్వాత 4 ఇడ్లీయో 6 ఇడ్లీయో 8 ఇడ్లీయో తిని, మధ్యాహ్నం 12 అవ్వగానే 1 గంట అవ్వగానే శుభ్రంగా తింటాం. ఇది దినచర్య కదా, అవునా కాదా? మరి దినచర్య ఏ రోజన్నా మర్చిపోతామా? ఒక 4 రోజులు పొద్దున్నే 4 గంటలకు లేవటం ప్రారంభించండి. 5వ రోజు కూడా అదే రోజు అదే టయానికి లేస్తాం. అది దినచర్య. ఇప్పుడు అట్లాగే మనకొక నియమము అనేటువంటిది ఉంది. లోకస్తులకు లేదు, మనకంటూ చెప్పరే ఒక నియమం ఉంది. హల్లెలూయా. ఏమంటే ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటి? ఆదివారపు ఆరాధన, మంగళవారపు ఆరాధన, శనివారపు ఉపవాస ప్రార్థన, ఇవన్నీ నియమాలు ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? ఉండే. మరి ఉన్నప్పుడు ఈ నియమాలు కూడా మన దినచర్యలో భాగంగా ఏమంటే ఉదయాన సాయంకాలం
ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన అన్నట్లుగా మనం చేస్తూ మన దినచర్యలో భాగంగా వాటిని కూడా కొనసాగించాలి కదా. ఇది అలవాటుగా మారాలి, అది ఒక క్రమంగా మారాలి. ఇప్పుడు కొంతమంది ఆ టాపిక్ పక్కన పెడితే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే సంపాదన కొరకు, సంపాదించటము కొరకే బ్రతుకుతున్నారు. ఏమండి, సంపాదించుట కొరకే. ఒక వ్యక్తిని గురించి నేను విన్నాను. ఆ వ్యక్తి అట, చాలా జాగ్రత్తగా వినండి, చాలా పేనాసివాడు. పేనాశోడు అంటారు తెలుసుగా. పేనాశోడు అంటే చెప్పరే, పేనాసి ఎవరికి పెట్టడో ఈడు కూడా తినడం. ఈడికి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది. సరే ప్రియులారా, చూడండి, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పెళ్లి కూడా చేసుకోవాలి. ఎందుకో తెలుసా? భార్య వస్తే, పెళ్లి జరిగితే, నాకు ఒకవేళ పిల్లలు పుడితే వాళ్లకు వచ్చే డబ్బులో చాలా ఖర్చు పెట్టాలని పెళ్లి కూడా చేసుకోలేదంట. చూడండి ఎంత పేనాశోడు, అర్థం చేసుకోండి. అర్థమవుతుందా ఎంత పేనాశోడు? దేశంలో ఎట్లాంటి పేనాశోడు అసలు ఎవడు ఉండడు. ఉన్నారేమో కానీ మనకు తెలియదు. పెళ్లి చేసుకుంటే భార్యకి భోజనం ఖర్చు, బట్టల ఖర్చు, ఇవన్నీ ఆడ తెచ్చి పెడతామని పెళ్లి చేసుకోవాలా. ఒకవేళ పిల్లలు పుడితే తర్వాత కూడా ఇంకా ఖర్చు అధికంగా పెరుగుతుందని పెళ్లి కూడా చేసుకోవాలా. ఆఖరికట వేసుకున్న వస్త్రాలు ఉతుక్కోవడానికి కానీ, శరీరానికి సబ్బు వాడుకోవటానికి కానీ ఒక సర్పు ప్యాకెట్ కానీ ఒక సబ్బు కానీ తెచ్చి కూడా వాడలేదంట. అంతటి మంచి పేనాసి సంఘానికి అధ్యక్షుడు అంటే అతడు, అధ్యక్షుడు. సరే ప్రియులారా, కోట్ల రూపాయలు సంపాదించి పెట్టాడు. కోట్ల రూపాయలు వచ్చిన జీతమంతా ఏమండి బ్యాంకులో చక్కగా దాచిపెట్టాడు. కోట్ల రూపాయలు వెదుగుతున్నాయి. కానీ ఇతడు ఒక పూట కూర వండుకున్నాడు అనుకో, రెండో పూట పచ్చడో ఏదో ఒకటి అడ్జస్ట్ అయ్యి బ్రతికేస్తాడు. సరే ప్రియులారా, అతడు అలాగూ జీవిస్తూ ఉండగా ఇతనికి ఒక రోగం అనేటువంటిది బయటపడింది. ఎందుకో తెలుసా? సరిగ్గా తినలేదు, సరిగ్గా ఉండలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే డాక్టర్ అన్నాడు, అయ్యా నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వెంత డబ్బు పెట్టినా బ్రతకు అని చెప్పాను అని ఆయన అన్నాడంట. డాక్టర్ గారు, నీకు ఇంకేమన్నా ఆశలుంటే ఆశలు తీర్చివేసుకో, ఏమన్నా కోరికలుంటే, సరదాలుంటే వాటన్నిటిని తీర్చేసుకో, మరణానికి సిద్ధంగా అని చెప్పాడు. చెప్తే ప్రియులారా, ఇతడు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టం లేక, ఇదిగో ప్రియులారా, ఇంకొక మాట అడిగాడు, నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చింది అని చెప్పి అడిగితే సరిగ్గా తినక, సరిగ్గా చేయవలసిన సమయములో చేయవలసిన కార్యక్రమాలు చేయకనే, తినకనే, సరిగ్గా ఉండకనే ఈ జబ్బు వచ్చిందయ్యా అని చెప్పాడు. చెప్పి ఒక లెటర్ మీద ఒక చిన్న కథ వలె రాశాడు తన జీవిత చరిత్ర. రాసి ఈ లెటర్ ఎవరికన్నా దొరికితే, నేను దాచిపెట్టిన డబ్బు ఉంది ఫలాని చోట, ఆ డబ్బు తీసుకొని ఏమండి చక్కగా వాడుకుంటూ బ్రతకండి, ఇదిగో
యవన కాలములో సంపాదన మీద రకరకాలైన వాటి మీద పేనాశితనంగా పోయి సరిగ్గా తినక పనులు ఉద్యోగాలు రకరకాలైనటువంటి పరిస్థితులని వాటి మీద పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లైఫ్ను నాశనం చేసుకోవద్దు. ఉన్నప్పుడు ఉన్నదానితో తృప్తిగా తిని బ్రతికి చావండి అని చెప్పి ఏం చెప్పాడు? ఒక కథ రాశాడు. కథ రాసి ఇతడు చచ్చిపోయాడు. నేను ఇలా పేనాశితనంగా బ్రతికాను, నా జీవితంలో ఒక సరదా లేదు, ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు, ఇట్టా మరీ దౌర్భాగ్యుడిగా బ్రతికాను, దౌర్భాగ్యుడిగా చచ్చిపోతున్నాను, అలా మీరు బతకకండి అని చెప్పి చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, డబ్బును సంపాదించుట కొరకే బ్రతుకుతుంటారు. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త ఒక్క మాట చూడండి, 19వ అధ్యాయం ఆగండి. ప్రియులారు 19 కాదు, 6:19. మత్తయి సువార్త 6:19 చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించుదురు, పరలోకమందు మీ కొరకు ధనాన్ని సంపాదించుకొనుటకు ప్రయాసపడండి. హల్లెలూయా. ఎక్కడ సంపాదించుకోవాలా? ఎక్కడా? ఏమండి, ఎక్కడ సంపాదించుకోవాలా? దేవుడు ఒక మాట అన్నాడు. ఏమండి, పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, సమకూర్చుకొనవు, వాటిని మీ దేవుడు పోషించటం లేదా? నిశ్చయముగా వాటికంటే మీరు శ్రేష్ఠులు గనుక మిమ్ములను కూడా దేవుడు పోషిస్తాడా లేదా? పోషిస్తాడా లేదా? పోషిస్తాడు. మరి ఆయనే కదా, ఆయన గుప్పిలి విప్పగా సకల చరాచులు బ్రతుకుతా ఉన్నాయి. మనం కూడా ఎలా బ్రతుకుతున్నాం? మనం అనుకుంటాం, నేను సంపాదించాను కాబట్టి నాకు రోజు చక్కటి భోజనం లభిస్తుంది, చక్కటి పదార్థాలతో నేను తింటున్నాను, బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను. అర్థం కాల. నేనంటాను, నేను చెప్పనా? మా ఇంటి చుట్టుపక్కలకి కుక్కలు వస్తా ఉంటాయి, కొన్ని కుక్కలు ఇటు ప్రారీ కూడా అవకాడికి. మా ఇంట్లో కుక్క కూడా బొరుగుతూ ఉంటుంది, వాటి వచ్చినప్పుడల్లా అవి కూడా బ్రతుకుతున్నాయి. అర్థం కాదు. అవేం కష్టపడటం లేదే, అవేం ఎరగబడటం లేదే. ఇంకొకటి చెప్పిన, మన కన్నప్పులు ఉన్నాయి, వాటి కప్పులు కూడా చెప్పరే. అప్పులు లేవు, బాధలు లేవు. ఇంకొకటి, అవి ఉన్న ఏరియాలోనికి ఇంకొక కుక్క వస్తే ఒప్పుకోవు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, అవి బ్రతుకుతున్నాయి, మనం కూడా బ్రతుకుతున్నాం. మనమేం ఎరగబడి బ్రతుకుతున్నాం. పని చేయటం తప్పని చెప్పటల్లా. నేనంటాను, ఇదిగో ప్రియులారా, నీకు జీవనాధారమైన దేవుని కొరకు బ్రతకవలసిన నీవు ఏం చేస్తున్నావో తెలుసా? దేవుని కొరకు బ్రతకటం మానివేసి భౌతిక సంబంధమైన సంపదల కొరకు బ్రతుకుతున్నావు. అది తప్పని చెప్తున్నా. హల్లెలూయా. ఏ రోజైనా
దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టి బ్రతికావా? దేవుని కొరకు దేనినైనా త్యాగము చేసి బ్రతకగలిగవంటే లేదు. నీ జీవిత చరిత్రలో ఒక్క పూటన్న లెక్కల మీద ఏళ్ల మీద లెక్కేసుకుని ఒక్కటి కూడా చెప్పరే. దొరికిద్దా? కనబడిద్దా? ఏమండి, కనబడిద్దా? దేవుని కొరకు ఏమన్నా కనబడిద్దా? ఏమండి, మీకు ఒక మాట చెప్పాలి. నేను ఇది నా ఎచ్చు కొరకు ఏదో చెప్తున్నాను అనుకోబాకండి. నేను మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు వాహనాలు ఉన్నాయి, కిరాయిలకు వెళ్ళేవాడిని. అదే కాదు, టాపీ పని చేసేవాడిని. ఈరోజు టాపీ పనికి వెళ్తే ఎంత అంటే 1000 రూపాయలు కాగితం చక్కగా ఎత్తన్నారు కదా, అవునా కాదా? పని ఆపేసి నాకిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పని వదిలి సేవ కొరకు వచ్చి ఎన్ని బాధలు పడ్డానో అది దేవునికి తెలుసు, నాకే తెలుసు. మీకు ఇంకొక మాట చెప్పునా, పండగ పోటాల పండగ. ఏ పండగ? క్రిస్టమస్ పండగ రోజుకి పిల్లలకు బట్టలు తీసుకోవటానికి కూడా డబ్బులు ఉండేగా. యథార్థంగా చెప్తున్న మాట. పిల్లలకు బట్టలు తీసుకుంటాం కదా పండగకి, మాకెటు సంఘస్థులు పెడతారులే అని చెప్పి పిల్లలకు బట్టలు తీసుకోవటానికి కూడా దిక్కు దారుణ్యం లేకుండా ఉండేవాడు. ఏమండి, క్రిస్మస్ రేపనంగా ఈరోజు మనకి క్యాండిల్ సర్వీస్ జరుగుతుంది కదా. యథార్థంగా చెప్తున్న పులిపేట మీద ఉండి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ క్యాండిల్ సర్వీసులు వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి పిల్లలకు బట్టలు తీసుకొని వచ్చేవాళ్ళు. ఏమండి, అది కూడా ఒక ప్యాంటు 2 సొక్కాలు ఒక్కొక్కళ్ళకి. ఇదే ప్యాంటు సొక్కా మార్చటం అర్థం కాదు. అందరూ ఏ పండగ ఆ పండగకి కొత్త డ్రెస్. మీకు నిజంగా చెప్తున్నా, 4 సంవత్సరాల మట్టి మాత్రమే నేను పండగకు ముందు తీసుకుంటున్నా. దేవుడేదో కనికరించి తన సేవకుని ఆ పరిస్థితి అర్థం చేసుకొని ఆ పరిస్థితులన్నీ సమకూర్చుకుంటూ వచ్చాడు కనుక ఒక 4 ఏళ్ల మట్టి చెప్పరే. అదే పని చేసుకుంటూ ఉంటే బాగా బ్రతికేవాడిని కదా, ఇంట్లోకి మంచిగా తినేవాడిని కదా. ఆనందపురంలో ఉన్నప్పుడు మీకు చెప్తున్నాను, ఒకే ఒక్క వారం మొత్తం గోంగూర పచ్చడి వేసుకుని తిన్నాం. గోంగూర తెచ్చి ఒక 4 కట్లు పచ్చిమిరకాయలు వేసి నూరిచ్చి, ఏమండి, ఎందుకు వెళ్ళి చేసుకోలేక, పని చేసుకోలేక, సంపాదించుకోలేక. ఎందుకండి నేను అంటాను ప్రియులారా, ఏ పరిస్థితిలో కూడా నేనంటాను, నా దేవుని విషయములో ఏ రోజు నా చేయి విడిచిన దేవుడు కాదు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే నాకింటిలో కానీ ఏ విధమైన లోటు చేయలేదు. ఇప్పుడు నేను అంటాను ప్రియులారా, నీవు సంపాదన కొరకే బ్రతుకుతుంటే దేవుడు అంటాడు, నీవు భూమి మీద ధనమును సమకూర్చుకుంటే అది చెమటైనను తుప్పైనను పట్టివేయునేమో, దొంగలు కన్నము వేసి వాటిని దొంగిలేస్తారేమో, కానీ పరలోకమందు ధనమును సమకూర్చుకుంటే అది ఎవ్వడు కూడా నీ నుండి దూరము చేయలేడు కదా. హల్లెలూయా. ఏది కావాలా? ధనమా, యేసయ్యా? పేరా, యేసు ప్రభువారా? చెప్పండి, ఏది కావాలా? ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, మరికొంతమంది ఎందుకు బతుకుతారో చెప్పనా? మరికొంతమంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, తిండి కొరకే వారి కడుపే
చెప్పండి. చూడండి, ఆ మాట చూడగలిగితే ప్రియులారా, ఏమండి, ప్రియులారా, రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు. వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయువానిని కనిపెట్టియుండుడి, మిమ్ములను బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది దేని కొరకు దాసులట? తెల్లారి లెగితే ఎక్కడ దొరికిద్దా, ఎక్కడ తెచ్చుకుందాం, ఎక్కడ తిన్నామా అనుకునే పరిస్థితే. వారి కడుపు కొరకే కాక మరి దేని కొరకు బ్రతకరంట. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనములు అంటాడు మరొక మాట. ఫిలిప్పీ పత్రిక 3:19. నాశనమే వాని అంతము, వారి కడుపే వానికి దేవుడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏంటది? అది వాళ్ళ కడుపు నిండితే చాలు, ఇంకేది అవసరం. కడుపు నిండిందా చాలు. వారి కడుపే వారికి దేవుడు. కొంతమంది ఇదిగో ప్రియులారా శరీర పోషణ కొరకు, కొంతమంది బ్రతుకు తెరువు కొరకు బ్రతుకుతూ ఉంటారు. ఏమండి, ఇదిగో లోక సంబంధమైన విషయాల కొరకు. రాజుల గ్రంథములో మనం చూస్తాం, షునేమియురాలు, పేద విధవరాలు. షునేమియురాలేనా? సారేపతు విధవరాలు. సారేపతు విధవరాలు ఏలియా, దైవజనుడైనటువంటి ఏలియా ఆ సారేపతు అనుభూరికి వెళ్ళేసరికి ఆమె ఏం చేస్తుందో తెలుసా? కట్టెలేరుకుంటుందో, పొల్లలేరుకుంటుంది. పొల్లలేరుకుంటూ ఉంటే ఇప్పుడు ఏలియా వెళ్ళాడమ్మా, కాసిన దాహమునకు నీళ్ళు ఇవ్వమన్నాడు. చెంబుతో నీళ్ళు తెచ్చి ఇచ్చింది, తాగాడు. అమ్మా కొంచెం ఏదైనా తినటానికి ఉంటే పెట్టండి అమ్మా అని అన్నాడు. అంటే అయ్యా అప్పడాలేవి లేవు, కొంచెం తొట్టిలో పిండి ఉంది, బుడ్డిలో నూనె ఉందయ్యా, నేను ఆ రెండో మూడో అప్పడాలు అవుతే నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి. కానీ ఏలియా, దైవజనుడు ఏలియా ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఆమె కుటుంబము దీవెన బాటలు నడిపించటము ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీటన్నిటి యొక్క వృత్తాంతం ఏంటంటే, ఈ మాటల యొక్క ఆంతర్యం ఏంటంటే, నీవు దేని కొరకు బ్రతుకుతున్నావు? సంపాదన కొరక, పేరు కొరక, లేకపోతే ప్రియులారా నీ కడుపు నింపుకొనుట కొరక, లేక వీటన్నిటిని నీకు ఇచ్చి సమృద్ధితో నింపి ఆరోగ్యవంతునిగా, బలవంతునిగా, ఉన్నతమైన స్థితిలో నిలిపినటువంటి దేవుని కొరక? ఈ రెండిటిలో తేడా తెలుసుకో. ఈ రెండిట్లో దేని కొరకు బ్రతుకుతున్నావు? లోకంలో నీకంటే బలవంతులు లేరా, ధనికులు లేరా, నీకంటే ఆరోగ్యవంతులు లేరా? వాళ్ళందరూ చచ్చిపోతుండగా దేవుడు నిన్ను మాత్రం ఎందుకు బతికిస్తున్నాడంటే, నువ్వేదో ఉద్ధరిస్తావని కాదు, నువ్వేదో మంచి మంచి ఉన్నతమైన బహుమానాలు దేవునికి ఇస్తావని కాదు, దేవుని కొరకై నీవు జీవిస్తావని, ఆయన నామ ఘనత కొరకు నీవు నిలబడతావని, కరువైన కష్ట
కష్టమైన ఉపద్రవమైన ఇదిగో ప్రియులారా శారీరకమైన బలహీనతలైన ఏ స్థితిలోనైనా దేవుని విడిచిపెట్టక వెన్నంటి నడుస్తావని నిన్ను దేవుడు అనుకుంటూ నువ్వేం చేస్తున్నా? అన్నం తిని చేయగడుక్కొని తుడుచుకుంటాం చూసారా? మకాలు దేవునికి స్తోత్రం. నువ్వేం చేస్తున్నా? కొంతమంది క్రమం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డ తీసుకొని తుడుచుకుంటారు. కొంతమంది ఎట తుడుచుకుంటారు. కొంతమంది శేరశంగుకే తుడిచేస్తారు. కొంతమంది ఎడ్డి మధ్యలో ఉంటారు అనుకొని ఎట తుడుచుకుంటారు చూసారా? ఎట్లా అనుకోని దేవుని అలాగు తుడిచివేసే కార్యక్రమములో మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎంత చేసినా దేవుని ఒక్కసారన్నా జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ బ్రతుకుకు ఆధారమాయన కదా, నీ జీవనమునకు ఆధారమాయన కదా, నీ ఆరోగ్యమునకు ఆధారం ఆయనే కదా. ఈరోజు ఎలాగ బ్రతికి ఉన్నామంటే కారణం ఆయనే కదా, ఆధారం. మరి ఆయన కొరకు బ్రతకాలా? తెల్లారి లేచిన కాడి నుంచి ఏం వండుకుందాం, ఏం తిందాం, ఆదివారం వచ్చింది చేపలు తెచ్చుకుందామా, చికెన్ తెచ్చుకుందామా, యాటకాళ్ళు తలకాయ తెచ్చుకుందామా? దేవునికి స్తోత్రం. పొద్దుగుక్కులు పులుసులు పెట్టుకొని చారులు పెట్టుకొని ఓరక బిర్యానీ వండుకుందాం, కొబ్బరన్నం వండుకుందామా? మొక్కలు తిండికోవాలే తప్ప ఇంకొకటి లేదే. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు బ్రతకాలి? దేవుడు ఒక్క క్షణం మనలను విడిచిపెడితే ఏమవుతామండి? చెప్పరే, ఏమవుతాం? అర్థమవుతుందా మీకేమన్నా? పద్దాకం ఏమైనా ఎగానే అంటారా? మొన్న ఆయన మేకలు మొక్కుకుంటా ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు. మరి ఏదన్నా తాజుపాము తొక్కాడో ఇది చేశాడో తెలియదు కానీ ప్రియులారు ఇంట్లోకి వచ్చింది, ఒక గోతం కింద జ్వరపడింది. లేకపోతే అది ఏదో మామూలుగా వచ్చి ఉంటుంది. పాములు పగబట్టమంటారు, కొంతమంది పగబడతాయి అంటారు, మనకే తెలియదు కానీ వాస్తవం. ప్రియులారా, ఇక్కడ తెనాలి దగ్గర ఒక ఊర్లో తెలిసిన ఆయనే చూడండి, పొద్దున్నే లేచాడంట, వెళ్తుండే కాటేసేసింది, ఏదో కుట్టిందిలే అనుకున్నాడు. పొద్దున్నే లేచాడు, ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్తుంటే గోతం కింద ఉంది కదా, కరిచేసింది పాము, ఏదో కుట్టిందిలో అనుకున్నాడు. వరకు ఎట్టెట్టు తుడుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. కాసేపుటికి నోటెంటో నురిగొచ్చి అడ్డం పడిపోయాడు. తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్తే అప్పటికే స్తోత్రం హల్లెలూయా అయిపోయాడు. అర్థం కాల? ఏమండి, ఇప్పుడు నేనంటాను, ఏ క్షణాన ఏది జరుగుతుందో తెలియదు కదా. నీకేమన్నా తెలిసేటి? తెలుసా? నాకేంటే అనుకుంటావా? ప్రియులారా, నేను అంటాను, ఏ క్షణము మన జీవిత అంతము తెలియదు గనుక నేనంటాను, నీ రక్షణ కొరకు, నీ పాప విముక్తి కొరకు, ఇదిగో నిన్ను పరలోకములో ఒక నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, నిందారహితుడుగా చూడాలని నీ కొరకు తన ప్రాణము పెట్టిన దేవుని కొరకే మనము బ్రతకగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు, కొరింథీయులకు రాసిన పత్రిక, ప్రియులారా, రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనమును చదవండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి కొరకు బ్రతకాలంట? చెప్పరే, ఎవరి కొరకు బ్రతకాలంట? చెప్పరేమండి అమ్మా. ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తాను. దావీదు, నానా అబ్షాలోమా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుంటుంది అన్నాడు కదా. దేవుని కొరకు బ్రతకవలసిన దావీదు అబ్షాలోముకు బదులుగా చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. కానీ నేనంటాను, అతడు చచ్చిపోయాడు కదా, వెంటనే ఇతడు కూడా ఏదైనా చేసుకొని చచ్చిపోతాడా? ఇప్పుడు మనం కూడా కొంతమంది విషయంలో ప్రాణమంతా నువ్వేనయ్యా అని చెప్పి దీర్ఘాలు తీసేడుతారు కొంతమంది. అయ్యో అని ఏడుస్తారు కదా. చచ్చిపోతారా? చచ్చిపోవటానికి ఇష్టపడతారా? తెలియకుండా అనారోగ్యంతో ఏదో బలహీనతో చచ్చిపోతే ఓకే. ఏడుపు మాత్రం ఇదిగో ప్రియులర్ చేతులన్నీ పెట్టేసి నాయనో అయ్యో అని చెప్పి ఏడుస్తాం బాగానే. కానీ నిజంగా సావాలనే పరిస్థితి వస్తే సత్తామా? అందుకనే దేవుని వాక్యం అంటుంది, జీవించేటువంటి వాడు ఇక మీదట ఎవరి కొరకు బ్రతకాలి? నీ బిడ్డల కొరకు, నీ సుఖభోగముల కొరకు, ఆస్తిని సంపాదించుకొనుట కొరకు, పేరును సంపాదించుకొనుట కొరకు, నీ భక్తి కొరకు బ్రతకటం కాదు. ఎవరి కొరకు బ్రతకాలంటే నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి క్రీస్తు కొరకే మనము బ్రతికించబడగలగాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. అలా బ్రతుకుదామా? మాకు కుదరదయ్యా అంటారా? తీర్మానం చేసుకున్నాం ఈరోజు. నేను అంటాను, జీవితం అంతా పనులుంటాయి, జీవితం అంతా శ్రమలుంటాయి, జీవితం అంతా బాధలుంటాయి, వ్యాధి రోగ స్థితులుంటాయి. కానీ ప్రియులారా, వీటన్నిటిని అధిగమించి దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే ఆ మాధుర్యం ఎలా ఉంటుందో చెప్పనా? ఏమని? ఆ మాధుర్యం ఎలా ఉంటుందో చెప్పనా? ఆ మాధుర్యం అమోఘమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి? దాని ముందు డబ్బు పనిచేయదు, లోక ప్రేమలు పనిచేయు, ఇంకేది కూడా పనిచేయదు ప్రియులారా. దేవుని కొరకు నువ్వు బ్రతకటం స్టార్ట్ చేస్తే ఆ అనుభూతులు, ఆ అనుభవాలు, ఆ ప్రత్యేకమైన పరిస్థితులు ఎలా ఉంటాయో చూసారా? అద్భుతమైనటువంటివిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దావీదు వలె కాదు మనం బ్రతకాల్సింది. ఏమండి? దావీదును గొప్ప చేసింది దేవుడే, అభివృద్ధి పరిచింది దేవుడే, సింహాసనం ఎక్కించింది దేవుడే, గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని వచ్చింది దేవుడే, గొప్ప ఆధిక్యతనిచ్చింది దేవుడే. కానీ దావీదు అంటాడు, దేవుని కొరకు బ్రతకటం కాక తన కుమారుని నిమిత్తం బ్రతకాలని అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వెవరి కొరకు బ్రతుకుతున్నావు సహోదరి సహోదరుడా? ఈరోజు చాలా మంది ఆత్మహత్యలు, కుటుంబ పరిస్థితులు, కుటుంబ విషయాల్లో ఎన్నో విధానాలను బట్టి ఏమండి చాలా మంది ఆత్మహత్యలు లేకపోతే రకరకాలైన ప్రాణత్యాగాలు చేస్తున్నారు. ఏమండి? చూడండి, కొంతమంది అయితే ఇంకా మనం చూస్తే ఏమండి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ ప్రేమ కోసం చచ్చే వాళ్ళు ఉన్నారు. దౌర్భాగ్యులు. తల్లి తండ్రి కష్టపడి చదివించి ఇదిగో పెద్ద చేసి గొప్పవానిగా చేస్తే ఈడు ఒక ప్రేమ అనే మాయలో పడిపోయి, లేకపోతే ఈ అమ్మాయి ఒక ప్రేమ అనే మాయలో పడిపోయి తల్లిదండ్రికి వ్యతిరేకంగా పెళ్లిళ్ళు చేసుకొని పరారవుతున్న దుర్మార్గురాండ్లు చాలా మందిని చూస్తాం. ఎందుకో చెప్పనా ప్రియులారా? నీ కొరకు కష్టపడి చిన్నప్పటి నుండి నువ్వేరిగింది ఎత్తేసి నీ ముడ్డి గడిగి అన్ని చేసి నిన్నంతటి స్థితిలో నిలబెట్టిన తల్లిదండ్రులకి ఏమన్నా చేస్తానికి ఉండదు. పనికి మళ్ళీ
దేవుని అలాగే దేవుని కొరకు ఏదైనా బ్రతకటానికి ఉండదు. నన్నెట్టిందని వెళ్ళిపోయే మధ్యంతరాన వెళ్ళిపోయే వారి కొరకు కొంతమంది ప్రాణాలు సైతం అర్పించడానికి బయలుదేరతారు. కనుకనే నేను అంటున్నాను, ఇకనైనా సోదరి సోదరుడా మేల్కొని, ఇదిగో నీ కొరకు, నీ జీవనము కొరకు, నీ సకల సమృద్ధి కొరకు దేవుడు ఎన్నో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి స్థితిలో నిలబెట్టాడు గనక ఆయన కొరకు బ్రతకటానికి ఈరోజే తీర్మానం చేసుకొని, ఇదిగో అహర్నిశలు ఆయన కొరకు బ్రతకాలి అనేటువంటి ఆలోచనలో, ఆ నడిపింపులో, ఆ వైరాగ్యములో మనం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాట